విద్యార్థులకు శుభోదయం. ఈ వీడియోలో 9వ తరగతి తెలుగు వాచకంలోని 1 నుంచి 10 సామెతలను మనం నేర్చుకోబోతున్నాం. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 13. మొదటి సామెత, అతి రహస్యం బట్టబయలు. వివరణ: ఎంతో రహస్యంగా దాచిన విషయం అందరికీ తెలిసిపోవడం. అలాంటి సందర్భంలో ఈ యొక్క సామెతను వాడతారు. రెండవ సామెత, నక్క నదిలో కొట్టుకుపోతూ ప్రపంచమంతా మునుగుతుందన్నదట. వివరణ: తెలివి తక్కువ వారి స్వభావం లేదా మనం చూసే విధానాన్ని బట్టి ప్రపంచం ఉంటుంది అన్న సందర్భంలో ఈ సామెతను వాడుతూ ఉంటారు. మూడవ సామెత, మావోనికి 32 గుణాలు మంచియే, 2 పాడు, తనకు తెలది ఒకడు చెబితే వినడు. అంటే వివరణ: ఉండవలసిన ముఖ్యమైన సుగుణాలే ఉండకపోవడం లేదా ఎవరు చెప్పినా వినని మూర్ఖత్వం. ఇలాంటి సందర్భంలో ఈ సామెతను వాడుతూ ఉంటారు. సామెత, చెరువుల పడ్డోని తీసి బావిలేసినట్లు. వివరణ: ప్రమాదంలో ఉన్నవారికి సహాయం చేయకపోగా ఎక్కువ ప్రమాదంలోకి నెట్టడం. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క సామెతను వాడుతూ ఉంటారు. 5వ సామెత, చిల్లికి చింతపండు ఒత్తినట్లు. వివరణ: ప్రయోజనం లేని తాత్కాలికమైన పని లేదా తప్పును దాచడానికి ప్రయత్నించడం. ఏదైనా చిల్లు పడినప్పుడు, రంధ్రం పడినప్పుడు చింతపండు పెట్టామనుకోండి, అది పర్మనెంట్గా ఉండదు కదా. అంటే తాత్కాలికమైన ప్రయోజనాల కోసం మనం చేసే పనిని చిల్లికి చింతపండు ఒత్తినట్లుంది అని వాడుతూ ఉంటారు. 6వ సామెత, గుమ్మి నిండా గింజలుండాలే, గూటాలోలే బిడ్డలుండాలి. వివరణ: పైసా ఖర్చు లేకుండా ప్రయోజనం ఆశించడం. అంటే మనం ఖర్చు పెట్టొద్దు, కానీ మనకు మాత్రం ప్రయోజనం కలిగిపోతూ ఉండాలి. అలాంటి సందర్భాల్లో ఈ సామెతను వాడతారు. సామెత, గొట్టకు కట్టెలు మోసినట్లు. వివరణ: ప్రయోజనం తక్కువ, శ్రమ ఎక్కువ. మనం ఎంత శ్రమ పడతాం, కానీ తక్కువ శ్రమ వచ్చిందనుకోండి, ఆ సందర్భాలలో గుట్టకు కట్టెలు మోసినట్లుంది అంటారు. గుట్ట అంటే కొండ కదా, కింద నుంచి కొండ మీద కట్టెలు మోసుకొని వెళ్ళాలంటే చాలా కష్టం కదా. అలా ప్రయోజనం తక్కువగా కలిగి మనం ఎక్కువగా కష్టపడాల్సి వచ్చినప్పుడు ఈ సామెతను వాడుతూ ఉంటారు. సామెత, గాలికి గడ్డపారలు కొట్టుకుపోయినాయట. వివరణ: మోసం చేసేవారి స్వభావం లేదా జరిగిన విషయాన్ని ఎక్కువ చేసి చెప్పడం. అలాంటి సందర్భాలలో అవునా గాలికి గడ్డపారలు కొట్టుకుపోయినాయంట, అలా ఉందని ఈ సామెత. అంటే గాలికి గడ్డపారలు ఎక్కడైనా కొట్టుకుపోతాయా? కొట్టుకుపోవు కదా. అలాంటి సందర్భాల్లో ఈ యొక్క సామెతను వాడుతూ ఉంటారు. సామెత, కట్టకు పుట్ట చేటు, చెట్టుకు తొర్ర చేటు. వివరణ: కొంత హాని చేసినట్లుగా కనబడిన భవిష్యత్తులో పెద్ద కీడు జరుగుట. అంటే చెరువు కట్టలు ఉంటాయి చూడండి, చిన్న పుట్టే కదా అని వదిలేసామనుకోండి, అది పెరిగి 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 ఆ కట్టే తెగిపోవడానికి అది ఉపయోగపడుతుంది. చెట్టుకు చిన్న తొర్రే కదా, చిన్న కన్నమే కదా అని వదిలేసామనుకోండి, ఆ తొర్ర పెరిగి పెరిగి చెట్టే కూలిపోతుంది. అలా కొంతే హాని అని మనం విడిచిపెట్టేస్తే అది భవిష్యత్తులో పెద్ద హాని కలుగు చేయొచ్చు. అలాంటి సందర్భాలలో ఈ సామెతను వాడుతూ ఉంటారు. 10వ సామెత, ఏనుగు కూసున్న గుర్రమంతెత్తు. వివరణ: గొప్పవారు ఒక సందర్భంలో తగ్గి ఉన్న వారి ఘనతకు చేటు రాదు. ఒక్కొక్క సందర్భంలో మనం చూస్తూ ఉంటాం, గొప్ప గొప్ప వ్యక్తులు కొన్ని సందర్భాలలో తక్కువ చేయబడడం మనం చూస్తూ ఉంటాం. అలాంటి సందర్భాలలో వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవడానికి ప్రయత్నించరు, కానీ వాళ్ళ విలువ మాత్రం తగ్గదు. అటువంటి సందర్భాలలో ఈ సామెతను వాడుతూ ఉంటారు. 9వ తరగతి తెలుగు వాచకంలోని 13వ పేజీలో ఉన్నటువంటి 26 సామెతల్లో 1 నుంచి 10 వరకు మనం వివరణ ఇచ్చుకోవడం జరిగింది. మిగిలిన సామెతలు వచ్చే వీడియోలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.